ఇప్పట్లో హడావిడి చేస్తే అంతే. మహిళలకు ఫ్రీ బస్సు పథకం విషయంలో అన్ని హడావిడి అమలు చేస్తే కుదరదా? పథకం అమలుతో అబాసుపాలు కావడమే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే ఆసామాసి కాదు. ముందుగా అన్ని చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్న తర్వాతనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలి. లేకుంటే మాత్రం ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణం హడావిడిగా అమలు చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బస్సులు లేకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయలేరు. ఫ్రీ బస్సు అమలు చేయాలని తగినన్ని బస్సులు అవసరం. అందుకోసమే ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సమస్యలపై వివరించేందుకు నివేదికను సిద్ధం చేశారు. చంద్రబాబు రవాణా శాఖ సమీక్షలో ఈ నివేదికను పరిశీలించి ఫ్రీ బస్సు ప్రయాణంపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిసిందే. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన రవాణా శాఖ అధికారులు అదనంగా ఆంధ్రప్రదేశ్లో 2000 బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో పాటు 3500 మంది ఆర్టీసీ డ్రైవర్లు అవసరమని కూడా వారు చెప్పనున్నారు. ఇక ప్రతి నెల ఆర్టీసీకి 250 నుంచి 280 కోట్ల రూపాయల ఉచిత బస్సు ప్రయాణానికి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే ఖర్చుతో కూడుకుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో కేవలం 10,000 బస్సులు మాత్రమే ఉన్నాయని, అవి ఉచిత బస్సు ప్రయాణానికి సరిపోవు. హడావిడిగా అమలు చేస్తే బస్సులో కొట్లాటలు తప్పవు. బస్సులో రద్దీ పెరిగినప్పుడు ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ బస్సులు ఎక్కువగా లాభపడే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన వెంటనే ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుందని, దానికి సరిపడా బస్సులు, సిబ్బంది లేకపోతే ఇబ్బందులు తప్పవని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ప్రైవేటు వాహనాలు ప్రయోజనం పొందకుండా ఉండాలంటే అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుని పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం అబాసుపాకలు కాక తప్పదని ప్రభుత్వానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.